ఫ్రెండ్స్, రవ్వతో కాలా జామ్ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో 2 స్పూన్లు నెయ్యి వేసి సుజీ రవ్వ కప్పు తీసుకొని ఎర్రగా దూరగా వేయించాలండి. కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోనే వేసి వేయించుకోవాలి. కొబ్బరి పాలు 2 కప్పులు పోసి సిమ్ లో పెట్టుకొని వెంటనే ఏ మాత్రం గడ్డలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండి గోరువెచ్చగా ఉన్నట్టుగానే సాఫ్ట్ పిండి ముద్దలా కలపాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో కప్పు పంచదార వేసి 1.5 కప్పు వాటర్ వేసి ఇలాచి పౌడర్ కొద్దిగా వేసి పంచదార పాకం కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా చేత్తో అంటే జిగురుగా రావాలి. చిన్న బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని తర్వాత ఇలా పొడవుగా సిలిండర్ షేప్ ఇవ్వాలి. ఇలాగే అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ మీడియం గా వేడయ్యాక ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. మీరు వెంటనే స్పూన్ తో కలపడానికి ట్రై చేస్తే విరిగిపోతాయి. 1 నిమిషం తర్వాత స్లోగా అటు ఇటు కలపండి. కాస్త బ్లాక్ కలర్ మారాక ఆయిల్ నుంచి తీసుకుందాం. వీటిని షుగర్ సిరప్ లోకి వేసుకొని షుగర్ సిరప్ లో 2-3 గంటలు నానే తర్వాత సాఫ్ట్ గా తయారవుతాయి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ కాలా జామ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.